ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వెంకన్న గారు మాట్లాడతారు. నేను కొత్త చెప్పేది ఏం లేదు, ఎందుకంటే వారు అద్భుతమైన కళాఖండాలతోని అర్ధరాసూత్రంగానే అవన్నీ ఇప్పుడు చెప్పినాడు కాసిం గారు. అన్నిటికంటే ఆయన వ్యక్తిత్వం గొప్పది. ఈ సినిమా ఏంటంటే మిగతా సినిమా లేకలేదు, అది నాకు అంటే ఖచ్చితంగా కొత్త సబ్జెక్టు. దీన్ని ఒక కథా అంశం చేయటం, తర్వాత సినిమాగా తీయడం పెద్ద సంక్లిష్టమైన విషయం, అంత ఈజీ కాదు. ఎందుకంటే సబ్జెక్ట్ అంతా సాంకేతికమైనది, అకాడమిక్ ఉన్నది, తర్వాత రాజకీయ నాయకులతో సంబంధం అయింది. దీనంతా ఒక కళాత్మకంగా మనం చూస్తున్నది సేపు. రెండోది ఆర్ద్రత అనిపిస్తుంది అమ్మాయి విషయంలో కానీ, ఆ పిల్లుడు చనిపోయినప్పుడు కానీ, తర్వాత పాత్రలో ఆ ఎస్ఐ ఆ సిఐ వాడు ఎక్కడి నుంచి తెచ్చినాడు అని భలే ఉన్నాడు. ఆయన ఎవరు ఆర్టిస్ట్ నేను చూడలే అతని యాక్షన్ సేమ్ పోలీసు లాగా. తర్వాత కృష్ణేశ్వరరావు గారు, తర్వాత అన్న నటన, వాటిని గురించి ఎందుకు చెప్తున్నంటే తెలుగు సమాజం ఆయన ఇంతకాలం అట్లా తీస్తున్నందుకు ఆయనను ఒక్క సినిమా 2 సినిమాలు కాదు, ప్రజలు ఆదరిస్తూనే ఉంటారు, ఆదరించకుండా తినరు. ఈ చాలా బాధాకరమైన విషయం. పిల్లలు ఇప్పుడున్నది ప్రతి ఇంట్లో ప్రతి వాళ్ళకి ఇందులో ఉన్న వాళ్ళందరికీ ఈ సినిమా చూస్తున్నంతసేపు మన పిల్లలు నా ఏజ్లకైతే, నాకంటే చిన్న ఏజ్లకైతే వాళ్ళ కొడుకులు వాళ్ళ బిడ్డలు యాదికొస్తారు. అది ఈ సినిమాకు సంబంధించి. ఎందుకంటే నిజంగా భవిష్యత్తు ఏంది, అమెరికా పంపలేరు, ఆడిపోతే వాడు ట్రంప్ వద్దంటాడు, ఇక్కడ ఉంటే లీకేజీలు, లేకుంటే ప్రైవేట్ కార్పొరేట్ విధానం, వైద్యం ఇంత దుర్మార్గంగా ఉంటే దేశం విపరీతంగా ఎదుగుతుంది, అదే అవుతుంది. ఆ దేశం కానీ రాష్ట్రం కానీ ఈ ప్రమాదాలు ఉన్నాయి. అభివృద్ధి లేదని కాదు, గతకాలం ఆ కరువు బీభత్సంతో స్వాతంత్రోద్యమం నాటికి కూడా మారలేదంటలేము. కానీ చాలా పాలకుడు చిత్తశుద్ధితో నిర్వర్తిస్తే చాలా చిన్న అంశాలు ఇవి. ఇది ఒక నక్సలైట్ ఉద్యమం సమస్య కాదు, ఇది ఒక ప్రాజెక్టు రేట్ల సమస్య కాదు, ఇది లేకుంటే మనుషుల మనుషులను ప్రవృత్తి మార్చేది కాదు. చాలా చిన్న విషయ. విద్య, వైద్యం, ప్రజల అందాల, ప్రజలందరికీ వైద్యం రావాలి. ప్రజలందరూ ఈ పేపర్ లీకేజీలు, డబ్బులతోని లంచ, నాకు తెలుసు ఎంతో మంది మా పీరియడ్లో మేము ఒక చైర్మన్ ఉండే అప్పుడు, నేను కూడా గ్రూప్ 2లో నేనే కోచింగ్ ఇచ్చేది. నేను 4th కానీ ఇక్కడ PhDs అని దాంట్లో కోచింగ్. నా పరీక్ష రోజు నేను పోతే నాకు జరిగిన ఎగ్జామ్ మామూలు ర్యాంక్ వస్తుంది అనుకో. అట్లాంటివి ఇప్పటికీ మా మా బంధువు ఉన్నాడు ఆయన, నీకు తెలుస్తలేదు మీ పిల్లగానికి కూడా వస్తుంది, నువ్వు పోయి కలువు అని అంటే, నిజంగా అట్లా జరుగుతాయని నేను నగినారు. అంటే ఇలాంటివన్నీ దారుణంగా వ్యవస్థలో ఎన్నో జరుగుతున్నాయి. ర్యాంకులు రావటం మొదలుకొని ఇవి జరగటం అని, అందులో అసత్యాలు ఏం లేవు, అవి ఏం లేవు. ఆ పిల్లలు చూస్తుంటే ఆ పిల్లల